అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు నిలిపివేస్తారా? ఎక్కడివక్కడే పనులు నిలిచిపోతాయా? ఈ మేరకు నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందా? పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. దీనిపై నీతి ఆయోగ్ సైతం స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా 2 ఏళ్ల పాటు కొత్త నిర్మాణాలు నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రచారంపై చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీలో ఈ వార్తను సాకుగా చూపుతూ అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఆగిపోతుందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ స్పందించింది. అటువంటి సూచనలేవి ఏపీకి చేయలేదని స్పష్టత ఇచ్చింది. దీంతో ఈ దుష్ప్రచారానికి తెరపడింది. సాధారణంగా అమరావతి వ్యతిరేకులు అంటే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది బహిరంగ రహస్యం. ఆ ప్రచారం వెనుక వైసీపీ నేతలు ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. దేశంలో పొదుపు మంత్రం పఠిస్తున్న వేళ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం కీలక ప్రతిపాదనలు చేశారు. మరోవైపు నిర్మాణ రంగంపై కూడా యుద్ధ ప్రభావం ఉంది. అయితే ఒకవేళ భవిష్యత్తులో దేశీయంగా నిర్మాణ రంగంపై ఏవైనా ఆంక్షలు వస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి ఎటువంటి నష్టం ఉండదు. నిర్మాణాలు కూడా ఆగిపోవు. ఎందుకంటే ప్రభుత్వ నిధులపైనే అమరావతి నిర్మాణం ఆధారపడటం లేదు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది. ఒకసారి అంతర్జాతీయ ఒప్పందాలు జరిగితే ఇక వాటికి ఎలాంటి బ్రేకులు ఉండవు. అమరావతి లాంటి ప్రాజెక్టులకు నిధులు నిలిపివేసే ప్రసక్తి ఉండదు. అయితే ఈ విషయం తెలియక అమరావతి ఆగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్న వారికి నీతి ఆయోగ్ షాక్ ఇచ్చింది. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక ఆదరణ చూపుతోంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఇప్పటికే కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఒకవేళ ఎటువంటి ఆంక్షలు ఉన్నా అమరావతికి మినహాయింపు ఉంటుంది. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. సెల్ఫ్ ఫైనాన్స్ నగరంగా కూడా అవతరించనుంది. భవిష్యత్తులో అమరావతి మిగులు భూముల ద్వారా లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే అమరావతి అభివృద్ధికి అమరావతి దోహదపడిందన్నమాట. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా దానిని అమరావతితో ముడిపెడుతూ వైసీపీ నేతలు ఆనందపడుతున్నారని ఇప్పటికే టీడీపీ జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆగిపోతుందన్న ప్రచారం వెనుక కూడా ఆ పార్టీ ఉందని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.